విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 16th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నైతే గ్రహస్థితి కనుక మీరు గమనించినట్లయితే మేష రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే రవి సంచారం జరుగుతుంది. 25th రోజున శుక్రుడు కూడా మేషరాశి లోపల ప్రవేశించబోతున్నాడు. అలాగే మీన రాశి లోపల ముందు నుంచే ప్రత్యేకంగా గమనించినట్లయితే బుధుడు రాహు శుక్రుడు ఉండబోతున్నాడు. 23rd రోజున కుజుడు కూడా మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. భాగ్యస్థానంలో కనుక గమనించినట్లయితే మీ రాశి నుంచి 9వ స్థానం లోపల శనిదేవుడు అయితే ఉండబోతాడు. ఇక కేంద్ర స్థానం లోపల కేతు అదే రకంగా రాహు సంబంధం ఉండడం వల్ల కాస్త కుటుంబ పరంగా కాస్త కార్యక్షేత్రాల లోపల చిన్న అడ్డంకులు చిన్న వ్యతిరేకాలు ఎక్కువగానే జరుగుతుంటాయి మిథున రాశి వారికి. ఈ ఏవైతే నేను ప్రెడిక్షన్ చెప్పబోతున్నానో ఇవి గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. అని ఇంకో పాయింట్, మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ ఎలా ఉంది అది చూసుకొని తెలుసుకోవడం మీరు ప్రయత్నించినట్లయితే మరీ ఎక్కువ తెలిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం లోపల మంచి సమయం అయితే నడుస్తుంది. కాబట్టి మరింత దిగులు పడే అవసరం అయితే లేదు. కానీ కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా తప్పకుండా మీరు వహించుకోవాల్సింది. ఒకటి, కోపం పైన నియంత్రణ పెట్టుకోవాలి. ఎందుకలంటే లాభస్థానం లోపల రాశి నుంచి ఏకాదశ స్థానంలో రవి ఉన్నాడు. ఈ రవి సప్తమ సంబంధం పంచమ స్థానంతో ఉండడం వల్ల తొందరపాటులో అన్ని కావాలని అనుకుంటారు. ఈ తొందరపాటుకి ముఖ్యమైన కారణం అనుకున్నది కాలేకపోయినట్లయితే దానికి వస్తుంది ముందు ఏంటంటే కోపం వస్తుంది. ఇది కోపం పైన నియంత్రణ లేకపోయినట్లయితే రావాల్సింది కూడా అస్సలు రాదు. 25th ఎప్పుడైతే ఏప్రిల్ అవుద్ది ఆ టైం తర్వాత కుజుడు దశమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. ఈ కుజుడు సప్తమ దృష్టి కూడా చతుర్థ స్థానం పైన ఉండబోతుంది. కుటుంబ పరంగా చిన్న విషయాల లోపల మతభేదాలు తప్పకుండా జరుగుతాయి. మీరు ఏదైతే అనుకుంటారో దానికనే వ్యతిరేకంగానే జరుగుతుంటుంటాయి. కాబట్టి ఇలాంటి సమయం లోపల కాస్త కోపం అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే ప్రబలంగా కనబడబోతుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని మేషరాశిలో ప్రవేశించుతాడో అప్పుడు కాస్త ఏంటంటే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ రావాల్సిన డబ్బు సరిగ్గా రాలేక సరే ఖర్చులు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఆ టైం లోపల 25th తర్వాత శుక్రుడు ఏకాదశ స్థానంలో గురుతోటి అదే రకంగా రవితోటి ఉండడం వల్ల కాస్త ఖర్చులు ఆ టైం లోపల ఎక్కువగానే ఉండబోతున్నాయి. అని గురువు అలాగే శుక్రుడు ఏకాదశ స్థానంలో యుతి కలయిక ఉండడం వల్ల ఎవరిదైతే ప్రత్యేకంగా కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ కి సంబంధించిన ఏదైనా పని కనుక చేస్తున్నట్లయితే అలాంటి వాళ్ళకి చాలా బాగుండబోతుంది. అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి జాతకులు మిథున రాశి వారికి ఆ టైం లోపల చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ గ్రహస్థితి వల్ల ఒక పాయింట్ ఏంటంటే మిథున రాశి వారికి సమయం ఒక రకంగా పాజిటివ్ గానే ఉంది. మరింత నెగిటివ్ అయితే కనిపించట్లేదు. మీరు చేసే పని పట్ల ఉంటుందండి రిజల్ట్స్. కాబట్టి మీరు సమయాన్ని వృధా చేయకుండా కొత్త ప్రయోగాలు కనుక మీరు చేసినట్లయితే మంచి జరిగే అవకాశమే ఎక్కువగా కనబడబోతుంది. ఎందుకలా అంటున్నా అంటే నీచ రాశి లోపల బుధుడు ఉండబోతున్నాడు అని అదే ఉచ్చ రాశి లోపల శుక్రుడు కూడా ఉండబోతున్నాడు. దీన్ని నీచభంగ రాజయోగం అంటారు. తోడుగా రాహు ఉండడం వల్ల దీని ప్రభావం మరి అంత ఎక్కువ పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎవరైతే రాజకీయ క్షేత్రాల లోపల మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళ జాతకంలో కనుక బుధుడు వక్రగతిలో ఉన్నట్లయితే ఈ గోచర సమయం లోపల చాలా సింపత్తి చాలా పేరు పొందే అవకాశం కూడా ఉండబోతుంది మిథున రాశి వారికి. ఎందుకంటే కన్యా రాశి లోపల ప్రత్యేకంగా గమనించినట్లయితే మీరు కేతు ఉండబోతున్నాడు. ఈ మీన రాశి లోపల ఉచ్చ రాశి వెంట రాహుతో పాటు శుక్రుడు ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల లోపల మీకు చాలా ముందుకు తీసుకెళ్తుంటది. కాబట్టి దిగులు పడే అవసరం అయితే రాజకీయ క్షేత్రంలో ఎక్కువ కనిపించలేదు. కానీ మీరు ఇచ్చిన హామీ ఏదైనా కావచ్చు, ఇవ్వాల్సిన హామీ అయినా కావచ్చు, చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి.
నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే కుటుంబ పరంగా మిథున రాశి వారికి ఈ 15 రోజుల్లో చిన్న చిన్న క్లాషెస్ తప్పకుండా అవుతుంటాయి. కాస్త మనోభేదాలు మీ వల్ల కుటుంబం లోపల ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం మీ ఫ్యామిలీకి అయితే ఉండబోతుంది. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత మౌనంగా ఉంటే కుటుంబం అంత శాంతంగా ఉండే అవకాశం కూడా ఉండబోతుంది. విద్యార్థులు కనుక గమనించినట్లయితే విద్యార్థులకి 15 రోజుల్లో చాలా బాగుండబోతుంది. మరి అంత దిగులు పడే అవసరం లేదు. ఎవరైతే కెరియర్ గురించి ఏదైనా సబ్జెక్ట్ మార్చుకోవాలి, కెరియర్ లోపల అంటే వాళ్ళ కేటగిరీ మార్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు మళ్ళీ ఆలోచించి మార్చుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు మీకు లైఫ్ లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. కానీ ఎప్పుడైతే దేవగురు బృహస్పతి ఫస్ట్ మీకు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో వెళ్తాడో ఆ టైం వేరే ఉండబోతుంది. కానీ అంతవరకు దేవగురు బృహస్పతి రవి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల డబ్బుకి ఎలాంటి రకమైన లోటు అయితే మిథున రాశి వారికి కనిపించట్లేదు. ఆకస్మికంగా ధన ప్రాప్తి రావాల్సిన డబ్బు ఏదైనా కావచ్చు, తప్పకుండా డబ్బు సంయోగం అయితే ఈ సమయం లోపల చాలా ఎక్కువ అయితే మిథున రాశి వారికి కనబడుతుంది. దిగులు పడే అవసరం అయితే ఎక్కువ కనిపించదు. మిథున రాశి వారు ప్రత్యేకంగా 2 విషయాలు చాలా జాగ్రత్త. ఒకటి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. మాట చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడడానికి ప్రయత్నించండి. రెండోది కోపం పైన నియంత్రణ పెట్టుకోండి. ఈ 2 పైన మీకు నియంత్రణ కనుక ఉన్నట్లయితే మీరు ఎలాంటి పరిస్థితిని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి మిథున రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వహించుకోండి. కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఉండబోతుంది. కాబట్టి భయపడే అవసరం అయితే లేదు. మిథున రాశి వారు చాలా చక్కగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. చేయాల్సిన పని తప్పకుండా ముందుకు తీసుకెళ్లి చేయండి. కానీ సమయాన్ని వృధా అస్సలు చేయకండి. ఎలాంటి రకమైన చెడు ప్రభావం ఇతరులు కనుక మీరు పెట్టినట్లయితే కాస్త ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉండబోతుంది. ప్రతిరోజు కుదిరినట్లయితే శ్రీ సూక్తాన్ని 5 సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. చాలా బాగుంటది. శ్రీమాత్రే నమః.